నేను అడుగుతున్నా నిన్ను, వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత 5 సార్లు వర్ధంతి 5 సార్లు జయంతి నడిచింది. ఏ రోజు నువ్వు ఎన్ని సంవత్సరాలు నువ్వు వర్ధంతి జయంతికి పోయినావు? ఇవాళ ఆయన నీకు అవసరం ఉండు కనుక ఆయనను మెడకేసుకొని వాటకు ముందు ఓటు వాటకు వెనుక ఓటు. మా చిన్నాయనను చంపారు, ఓటేయండి. మా చిన్నాయనను నరికి చంపారు, ఓటేయండి. అరే నరికి చంపినోనికి యాంటిసిపేటరీ బెయిల్ ఇప్పించి నువ్వు మీ చెల్లెలు ఆయనని ఎంట తిప్పుకునుకుంటా. ఆ కేసు విషయం చాలా సుదీర్ఘంగా చదివి నేను అక్కడ అన్ని వేళ్ళు కూడా నర్రెడ్డి సునీతారెడ్డి గారి భర్త బావ మీదకి గుణ కనబడుతున్నాయి. నాకు ఒక మాట మొన్న నర్రెడ్డి సునీతారెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ వేసిన రోజు మొన్న 25వ తారీఖు నాడు, పోయిన నెల 25వ తారీఖు నాడు ఆయన మాట్లాడింది ఏంది? నేను మా కుటుంబ సభ్యులకు సహాయం చేయడానికి ముఖ్యమంత్రిని కాలేదు. ఇవాళ మా చిన్నాయన గురించి తప్పుడు మాటలు మాట్లాడుతుర్రు. మా చిన్నాయనకు 2వ పెళ్లి అయింది, వాస్తవమా కాదా అని అడిగిండు. ఎఫ్ఐఆర్లో పెట్టినటువంటి పార్టీలోనూ ఉన్నవా లేదా అని అడిగిండు. మీరు పని తీసుకొస్తే నేను చేయనన్న మాట వాస్తవం. నేను యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయడానికి ముఖ్యమంత్రి అయింది తప్ప నేను మా కుటుంబానికి సేవ చేయడానికి కాను అని చెప్పిన మాట వాస్తవమా కాదా? వీటికి జవాబు చెప్పు. మీరు నీ భర్త దగ్గర ఉన్నటువంటి స్నేహితులు 1000 కోట్ల రూపాయల పని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆయన 2019లో ముఖ్యమంత్రి అయిన 6 నెలల లోపట ఆయన మీరు ఖచ్చితంగా చేయాలి, నేను పాదయాత్ర చేసినా నా వల్లనే మీరు ముఖ్యమంత్రి అని చెప్పి దబావు తేవడానికి ప్రయత్నం చేసిన మాట వాస్తవమా కాదా? ఆ 1000 కోట్ల తప్పుడు పని జగన్మోహన్ రెడ్డి గారు చేయనని చెప్తే నీవు నీ భర్త ఎంబడి ఉన్నటువంటి పార్ట్నర్లు ఒక ముఠాగా మారి, ఒక దొంగలకు ముఠాగా మారి మీరు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా ఇటువంటి బ్లాక్మెయిల్ పనిచేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా? వీటికి జవాబు చెప్పు. అద్దం తీసుకొచ్చి అక్కడ కూడా కేసీఆర్ గారి మీద మాట్లాడే ప్రయత్నం చేసింది. చివరకు అక్కడ ఎమ్మెల్యేలను మొగతనం ఉన్నదా అని మాట్లాడే పరిస్థితి వచ్చింది. నువ్వు ఎవరి కడుపులో పుట్టినావు? రాజశేఖర రెడ్డి గారి కడుపులో పుట్టిన బిడ్డవు నువ్వు, విజయమ్మ గారి కడుపులో పుట్టిన బిడ్డవు నువ్వు. మాకే చిన్నతనం అనిపిస్తుంది. ఇవాళ రోడ్ల పొంటి ఫుట్పాత్ల పొంటి 10 మంది కూడా లేకుంటే రోడ్ల పొంటి తిరిగి నువ్వు మాట్లాడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, కడప ప్రజలు కావచ్చు, పులివెందుల ప్రజలు కావచ్చు, అయ్యో షర్మిలమ్మకి ఇటువంటి బతికెందుకు వచ్చింది, ఈమె అన్నతోటి ఉండి మంచిగా ఉంటే బాగుండు కదా, ఇటువంటి దుర్మార్గం పని ఎందుకు చేస్తుందని చెప్పి రోడ్ల పొంటి మాట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చినావు. రాజశేఖర రెడ్డి గారి పేరు రోడ్డు మీద గుంజేటటువంటి ప్రయత్నం చేసినావు. అందుకు దయచేసి నేను ఇప్పటికి ఉన్నా చెప్తున్నాను, 11వ తారీఖు 4 గంటల లోపల నువ్వు ఏ ఛాలెంజ్ చేసినా ఏ ఫైల్ తీసుకొని వచ్చినా మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. నీతోటి 3 సంవత్సరాలు నాశనమై నష్టపోయి, ఆర్థికంగా నష్టపోయి, సమయం నష్టపోయి వేలాది మందిని తెలంగాణలో రోడ్డు మీద పడితే అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ నువ్వు బుద్ధిమంతురాలుగా మాట్లాడుతున్నావు. ఇక్కడేం చెప్తున్నావు? నేను ఈయనే ఉంటా, నేను తెలంగాణ రాయలసీమలో పుట్టిన బిడ్డను, నేను కడప జిల్లాలో పుట్టిన బిడ్డను, నేను పులివెందుల పుట్టిన బిడ్డను, ఇదే మాట ఆడమాట్లాడుతీవి. చేత మట్టి పట్టుకుంటే ఏది మన పాలేర్లా ఇన్ని దుర్మార్గపు పనులు చేసి ఇక్కడ మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చినావు? నీ ఎరడని ఎజెండా ఏంది? నీవు ఈ చచ్చిపోయిన కాంగ్రెస్కు అధ్యక్ష పదవి తీసుకోవడానికి డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వీళ్ళు ముగ్గురు కలిసి నిన్ను ఇక్కడ అధ్యక్షురాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక శిఖండి రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు చేతిలో నువ్వు కీలుబొమ్మైనవా కాలేదా మాకు చెప్పు. నువ్వు అది చెప్పకుండా ఒక అద్దం తీసుకొచ్చి తమాషా చేస్తుంది. ఏముంది అద్దంలా? చంద్రబాబు నాయుడుకు 40-50 సంవత్సరాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగి కింద పడ్డటువంటి చంద్రబాబు నాయుడు ఇలా ఊరూరు తిరిగి పవన్ కళ్యాణ్ ఓ పక్కకు, పురంధరేశ్వర్ ఓ పక్కకు పెట్టుకొని దేహీ బిచ్చా అని చెప్పి రకరకాల మూర్ఖత్వ మాటలు మాట్లాడి ఓడిపోతున్నా అని తెలుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడును నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి కంటే చంద్రబాబు నాయుడే కనబడుతుండట. ఆ అద్దంలో చూస్తే చంద్రబాబు నాయుడు కనబడుతుండని అంటదంటీవి. చంద్రబాబు నాయుడికే దిక్కు దివానం లేకుండా అయిపోయింది. భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి చనిపోతే తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి 750 కుటుంబాలు అసలు పోస్తే వాళ్ళకిచ్చిన మాట గురించి పాదయాత్ర చేసి జైలుకు పోయి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని 2019లో 151 సీట్లు గెలిచినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి కంట ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ను, ఈ బుద్ధిమంతురాలను చూస్తే ఎక్కడో వణుకు పుడుతుందంటే మాట్లాడితే అర్థం ఉండాలి. అందుకే నేను దయచేసి షర్మిలారెడ్డికి నేను ఓపెన్గా చెప్తున్న, మున్సిపల్ షర్మిలమ్మకు, నీవు అవాక్కులు చెవాక్కులు మాటలు బంద్ చేయి, వాస్తవాల దగ్గరికి రా. నువ్వు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకుందాం అనుకుంటున్నావా, లేదా నువ్వు సోనియా గాంధీని ప్రధానమంత్రి చేసుకుందాం అనుకుంటున్నావా? నువ్వు ఒక బురదల పడినవు. మన నాయనను ఎఫ్ఐఆర్ పెట్టిన పార్టీలకు వెళ్ళిపోయినావు.
మన అన్నను జైలు పంపిన పార్టీలకు వెళ్ళిపోయినావు, మన అమ్మను ఫుట్పాత్ మీద కూర్చోబెట్టిన పార్టీలకు వెళ్ళిపోయినావు. అది నువ్వు భుజాల మీద వేసుకొని తిరుగు, మాకు అభ్యంతరం లేదు. మురుసుపల్లి షర్మిలగా నువ్వు ఎక్కడ పోయినా మాకు అభ్యంతరం లేదు. నువ్వు ఎక్కడ పోయినా రాజశేఖర రెడ్డి గారి బిడ్డనని చెప్తున్నావు. రాజశేఖర రెడ్డి గారి పేరును తప్పు ఖరాబు చేసేటటువంటి హక్కు నీకు కానీ ఎవరికి కూడా లేదు. ఈ 2 రాష్ట్రాలలో 15 సంవత్సరాలైనా, రేపు సెప్టెంబర్ వస్తే 15 సంవత్సరాలైతే రాజశేఖర రెడ్డి గారి దివంగతులై 15 సంవత్సరాలైనా రాజశేఖర రెడ్డి గారిని గుండెలు పెట్టుకొని ఉండడానికి కారణం ఏంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం లేస్తే రాత్రి వరకు తండ్రి పేరు మీద అన్ని కార్యక్రమాలు చేస్తుండు. ఆరోగ్యశ్రీని ముందుకు తీసుకుపోతుండు. 15 లక్షల 5 లక్షల రూపాయలన్నటువంటి ఆరోగ్యశ్రీని ఇవాళ 25 లక్షలకు తీసుకొచ్చిండు. అమ్మఒడి కార్యక్రమం చేసిండు, 108 చేస్తుండు, 104 పెట్టిండు, జలయజ్ఞం పూర్తి చేస్తుండు, ఇండ్లు కట్టిస్తుండు, నాడు నేడుతోటి ఆసుపత్రులు కట్టించేటటువంటి పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుండ్రు. కనుకనే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పేరు ఇవాళటి కూడా చిరస్మరణీయంగా ఉంది. ఆయననేమో రాత్రింబగలు తిప్పలబడి తండ్రి పేరును ముందుకు తీసుకుపోదామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆయన కుటుంబ సభ్యులందరూ ఏకతాటి మీద ఉండి ఆయనని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, నువ్వు చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మై ఇవాళ నువ్వు మాట్లాడుతున్న మాటలు చాలా శోచనీయం, ఇది గర్హనీయం. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి ప్రేమించేటటువంటి వ్యక్తులు ఎవరినూ కూడా నిన్ను భరించరు. నేను క్లియర్గా చెప్తున్నా మున్సిపల్ షర్మిల గారు, రేపు 13 మే తర్వాత నీ బతుకు బజార్ పాలవుతుంది. 4 జూన్ తర్వాత నువ్వు హైదరాబాద్ ఇచ్చిపెట్టి అమెరికా పారిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. తస్మా జాగ్రత్త. ఇప్పటికున్న నోరు జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు మాట్లాడేది ఏదున్నా సూటి ప్రశ్నలే జవాబు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ నువ్వు కళ్ళబొల్లి మాటలు చెప్పి నువ్వు ఏదో రకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తే మాత్రం రాజశేఖర రెడ్డి గారు అభిమానించేటోళ్ళు నిన్ను తరిమి కొడతారనే మాట చెప్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.